రామ్ చరణ్ కెరియర్ లా మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ రంగస్థలం తర్వాత అంటే మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. అంటే ఒక ఊరి కోసం ఎంత కొట్లాడతాడంటే ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక ఊరి కోసం ఒక ట్రైన్ రావాలని అంటే ఆ రకంలో పుట్టి కూడా నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి రామ్ చరణ్ గారికి. యాక్టింగ్ కానీ చూస్తుండే మాత్రం లాస్ట్ టైం మాత్రం ఏడిపించేసిన సినిమా మాత్రం అంతా బాగుంది. ముందుగా బుచ్చిబాబు గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, ఎందుకంటే ఈ కథ రామ్ చరణ్ కరెక్ట్గా సెట్ చేసి నిజంగా చెప్తున్నా చాలా హ్యాట్సాప్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న మన ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సినిమా మాత్రం చాలా హైలైట్ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమా మాత్రం చాలా మంది ఎంజాయ్ చేస్తారు. అంటే ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక మన ఊర్లో ఒక ట్రైన్ లేకపోతే ట్రైన్ కోసం కొట్లాడి ట్రైన్ వేయించుకుంటాడు. నిజంగా చెప్తున్నా ఈ సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్. ఈ సినిమాకి మంచి అవార్డు వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామ్ చరణ్కి యాక్టింగ్కి 100% వస్తుంది. చాలా బాగుంది సినిమా, ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది యాక్టింగ్, ఎక్కడ కూడా సినిమా బోరింగ్ లేదు. రాసి పెట్టుకోండి. నిజంగా చెప్తున్నా రామ్ చరణ్ గారు నిజంగా హ్యాట్సాప్స్ అని యాక్టింగ్కి. శివరాజ్ కుమార్ గారు ఇంకా చాలా బాగా యాక్టింగ్ చేసిండు. ఇది ఒక వరల్డ్ లా సినిమా రికార్డు కొడుతుంది. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ మెగా ఫ్యామిలీకి ఇది పెద్ద పండుగ అని చెప్పొచ్చు. జానీ కపూర్ కూడా యాక్టింగ్ చాలా బాగుంది. మెయిన్ చెప్పండి రామ్ చరణ్ గారి యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిందన్న, ఇక్కడ బోరింగ్ లేదు చెప్తున్నా. హ్యాట్సాప్. ఒక కాలు లేకుండా కూడా పోరాడి ఆ కాలు పెట్టుకొని మళ్ళీ ఊరి కోసం కొట్లాడి మళ్ళీ ఒక ట్రైన్ తెప్పిస్తారు చూసినావా. హ్యాట్సాప్, బ్లాక్ బస్టర్. టోటల్ అవార్డ్స్ 2026 లో మొత్తం ఇవే. జగపతి బాబు యాక్టింగ్ సూపర్, నమ్మలేకపోయినాము, ఆయన చూసే వరకు నమ్మలేకపోతున్నాము. రామ్ చరణ్ యాక్టింగ్ అంటారా, ఏ దానికైనా ఫైట్లు కాదు ఏది కాదుకున్నా కూడా ఒక మనిషిని చూసే మనం సినిమా చూడవచ్చు. అంత ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడు మొత్తం A to Z. ఏ బ్యాటింగ్ చేసినా ఒక ఏవైనా ఫుల్గా ఆయన ఫీల్డ్కి ఫుల్గా వెళ్ళిపోయాడు. కుస్తీ పోటీలకు ప్రతి ఒక్కరి దానికి అండి బాగున్నాయి. ప్రతి ఒక్క సాంగ్స్ ఆయన ఈ మూవీ చూసి మేము ఏం చేయలేము అనుకున్నాము. రామ్ చరణ్ గారి డ్యాన్స్ మేము మర్చిపోయినాం అనుకున్నాము. లాస్ట్ ఐటమ్ సాంగ్ లో మళ్ళీ గుర్తు చేసిండు, ఇరగదీసిండు. ఆ ఒక్క పాటతో రామ్ చరణ్ గారి డ్యాన్స్ ఎప్పటికైనా మర్చిపోలేము. ఇండస్ట్రీలో సూపర్ బాగుంది సినిమా. ఫ్యామిలీతో వెళ్ళొచ్చండి, బాగుంది. అంతా చాలా బాగుంది. సీన్స్ బాగున్నాయి, బ్యాటింగ్ బాగుంది, రెజ్లింగ్ బాగుంది, అన్ని వాళ్ళ ఫైటింగ్ బాగుంది, అన్ని విధాలా బాగుంది. పిక్చర్ సూపర్ హిట్. సూపర్ ఉందన్న. అసలు సినిమాటోగ్రఫీ అయితే హైలైట్ అసలు. అండ్ రామ్ చరణ్ యాక్టింగ్ అసలు తోపు, అసలు చెప్పలేము. అసలు క్లైమాక్స్ వేరే లెవెల్లో ఉంటుంది, అందరు చూడాలి అసలు. సూపర్ అన్న. ఫైటింగ్ అంటే మధ్యలో కొంచెం అనిపిస్తుంది కానీ కవరప్ అయిపోతుంది మొత్తం అంతా. ఎందుకులే అన్న స్పాయిలర్స్, ఇప్పుడు మళ్ళీ వేసుకుంటారు, నన్ను వేసుకుంటారు అందరూ. స్పాయిలర్స్ వేస్తే నన్ను వేసుకుంటారు మళ్ళీ మా ఫ్రెండ్స్. అన్న సూపర్ ఉందన్న. అన్న సూపర్, బుజ్బాబు సూపర్ అసలు. అన్న రామ్ చరణ్ కి మంచి అవార్డ్స్ వస్తాయి అంటారు, నిజమేనా? ఇచ్చేస్తారు అన్న. కొంచెం లాగ్ అనిపిస్తుంది మధ్యలో కానీ సెకండ్ హాఫ్ లో. జాన్వీ కపూర్ ఎలా చేసింది దేవరా తర్వాత? నో ఇట్స్ గుడ్, మంచి చేసింది. ఓవరాల్ మూవీ ఎలా? ఓవరాల్ మూవీ అయితే మంచిగా ఉంది అన్న. ఏడ్చాను, మామూలుగా ఆడవలేదు. అంటే చాలా ఫీల్ గుడ్ సినిమా అండి. చాలా అంటే చాలా 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 చాలా. రామ్ చరణ్ గారు ఎరగదీశారా? అసలు రామ్ చరణ్ కాదండి దీంట్లో ఎరగదీసింది, ఓన్లీ డైరెక్టరే. మొత్తం బుచ్చిబాబే కొత్త వాళ్ళు కొట్టాడు. నిజంగా బాగుందన్న, ప్రామిస్ గా. నేను అస్సలు బాగోదేమో అనుకున్నాను, ఎందుకంటే నాకు పాటలు అస్సలు నచ్చలేదు, ట్రైలర్ అస్సలు నచ్చలేదు, ట్రేజర్ అస్సలు నచ్చలేదు. క్వార్టర్ వేసినోడికి 90 వేసినోడికి నచ్చదు. ఇది ఫుల్ బాటిల్ వేయాలి అలా ఉందన్నమాట సినిమా. నిజంగా ఆర్ట్ఫుల్ గా చెప్తున్నాను నేను. ప్రతి సినిమా బాగోపోతే కానీ ఈ సినిమా గురించి అలా చెప్పినోడిని అలా ఉంది సినిమా. చాలా 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 బాగుంది. ఆ డైరెక్టర్కి ఒకటే చెప్తున్నాను, ప్రతి సినిమాలో ఏదో ఒకటి తీయడం అలవాటు. నెక్స్ట్ సినిమాలో హీరోనే తీసి తెగుతారేమో, అలాంటి పనులు చేయొద్దు. చాలా అంటే చాలా బ్రిలియంట్ డైరెక్షన్ అండి. బుచ్చిబాబు గారు వెరీ 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 వెరీ. ఎవడైనా నెగిటివ్ చెప్తాడేమో అని ఎదురు చూస్తున్నారు మీరు అందరూ. ఒక్కడు కూడా చెప్పడండి, ఎందుకంటే చాలా మంచి సినిమా ఇది. సమాజానికి కావాల్సిన సినిమా ఇది. దీని గురించి చెడుగా చెప్పినోడే చెడు అవుతాడు అనమాట. నిజంగా బాగుంది, నిజంగా బాగుంది. కథ చెప్పాలంటే ఇదే చేయాలి. బాహుబలి 1, బాహుబలి 2, పుష్ప 1, పుష్ప 2 అలాంటివి తీరు కదా. ఒకటే 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 డైలాగ్, ఒకటే పేపర్లో నా మనసులో ఉంది ఏంటో నీకు చెప్పాలంటే ఇలాగే చేయాలి. అంటే 4 క్యారెక్టర్లు ఒకటే చేశాడంటే నీ అమ్మ ఒక పాటలో 4 డ్రెస్సులు చేంజ్ చేసుకుంటే హీరో నీకు యాక్సెప్టెడా? వాటికి తినడానికి కూడా డబ్బులు ఉండవు అనమాట హీరోకి. అలాంటి వాడు దుబాయ్ అమెరికాలోకి వెళ్ళిపోయి డ్యాన్స్లే వేస్తాడు. అది పాసిబుల్ అయినప్పుడు ఇది ఎందుకు పాసిబుల్ అవ్వదు?
ఓన్లీ ఇది సినిమాగా చూడండి. ఒక కథని చాలా 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 క్లీన్ అండ్ గ్రీన్ గా ప్రజెంట్ చేశాడు. బుచ్చిబాబుదా హీరో అన్నమాట. చాలా బాగా చేశాడు అన్న, చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది అండ్ డాన్స్ కూడా చాలా చాలా అంటే చాలా బాగా పర్ఫార్మ్ చేశారు రామ్ చరణ్. స్టెప్స్ ఎవ్రీ స్టెప్ కూడా చాలా బాగుంది. జాన్వీ కపూర్ ఎలా చేసింది? డెఫినెట్ గా వస్తుంది. నేషనల్ అవార్డ్ అయితే జాన్వీ కపూర్ ఎలా? నేషనల్ అవార్డ్ అయితే డెఫినెట్ గా వస్తుంది మూవీకి. 4 వరకు ఇవ్వచ్చు. రామ్ చరణ్ గారు అంటే చాలా కష్టపడ్డట్టు అనిపిస్తుంది. చాలా అంటే చాలా ఎక్స్ట్రా లెవెల్ అండి. చాలా హార్డ్ వర్క్ చేశాడు ఈ మూవీలో అయితే. చాలా సూపర్ ఉంది అసలు. మూవీ అయితే సూపర్ ఉందండి. 3 hours మూవీ. ఎక్కడైనా కన్నా ఆర్పకుండా ప్రతి ఒక్కరు చూస్తారు. రామ్ చరణ్ ఫ్యాన్గా చెప్పడం లేదు కానీ ఒక సినిమా అభిమానిగా, సినిమా లవర్గా చెప్తున్నా. బుచ్చిబాబు గారు చాలా మంచిగా తీశారు. చాలా మంచిగా ఉందండి సినిమా. స్పోర్ట్స్ ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ నుండి స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ వరకు ఎట్లుంటుంది. తర్వాత మన ఇండియా ప్రభుత్వం ప్రతిసారి నేషనల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అంటారు కానీ స్టేట్ లెవెల్ అంటారు కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ నుండి చూడరు. సో డిస్ట్రిక్ట్ లెవెల్ నుండి ప్రతి ఒక్కరు చిన్న చిన్న డిస్ట్రిక్ట్ నుండి ఒక నేషనల్ లెవెల్ ఛాంపియన్గా ఎలాగ ఎదగాలని చూపించారు సినిమా. చాలా బాగుంది. ల్యాగ్ ఉందండి, ఫస్ట్ హాఫ్లో ల్యాగ్ ఉంది, బట్ సెకండ్ హాఫ్ అయితే సూపర్. జాన్వీ కపూర్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అది దేవరా మాదిరి ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో కూడా తెలియదు. నేను చెప్తున్నా కదా, 1 man షో రామ్ చరణ్ గారు. ఆ బాడీ బిల్డింగ్ అయినా చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారండి. చాలా మంచిగా ఉంది. చాలా చాలా అసలు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అయితే 5 out of 5, 10 out of 10, 100 out of 100. కిల్లర్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ కూడా కిల్లర్. ఓవరాల్ సినిమా ఎలా అనిపించింది? ఓవరాల్ సినిమా మెసేజ్ ఓరియంటెడ్ కంటెంట్ ఉంది అండ్ డాన్స్ చాలా బాగుంది. ఎక్సలెంట్గా ఉందండి. చాలా బాగుంది. ఎమోషన్ చాలా బాగుంది. ఫైట్స్ కానీ డాన్స్ కానీ చాలా బాగుంది. ఎక్సలెంట్ మూవీ. బ్లాక్ బస్టర్ కొట్టాడు. పుష్ప 2 ఈజ్ ఎ కమర్షియల్ మూవీ. దానికి దీనికి కంపేర్ చేయకూడదు. అదొక వేరే జానర్. ఈ టైపు సినిమాలో బాలీవుడ్ లో దంగల్ చూపించాను కదా, దంగల్ కన్నా బాగుంటుంది. సి ఇన్స్పైరింగ్ పేట్రియాటిక్ మూవీస్ అన్ని స్టేట్స్ లో, అన్ని రీజనల్ మూవీస్ లో వచ్చి ఉంటాయి. ఇది మాత్రం అసలు ఊహించని ఒక జానర్ ని పట్టుకొని చాలా చక్కగా పోర్ట్రే చేశారు. అండ్ దీనికి ప్రాణం పోసింది మాత్రం రామ్ చరణ్ గారి యాక్టింగ్. ఎక్సలెంట్. పక్కన శ్రీదేవి గారు హిట్ పేరు కదా, సో జాన్వీ కపూర్ గారు రామ్ చరణ్ పక్కన ఎలా అనిపించారు? చిరంజీవి గారి పేరు రామ్ చరణ్ గారు నిలబెట్టారు. జాన్వీ కపూర్ గారు కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే అక్కడికి మ్యాచ్ అవుతారు. మొత్తం మూవీలో 3 స్పోర్ట్స్ చూపించారు కదా. అవునండి. ఏ స్పోర్ట్ లో రామ్ చరణ్ గారు ఇంపాక్ట్ బాగా చూపించారు? సి నేను ఒక క్రికెట్ లవర్ని అయిన నుండి నేను కుస్తీని లవ్ చేశాను. కుస్తీ తర్వాత రన్నింగ్ వచ్చేసి మళ్ళీ రన్నింగ్. అదేంటి నేను క్రికెట్ లవర్ని కదా, నేను ఎందుకు షిఫ్ట్ అవుతున్నాను అనిపించింది. అంతగా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి చేశారు ఇది. ఎమోషన్స్ ఎలా అనిపించాయి? అమ్మో వద్దండి, చాలా చాలా బాగా చేశారు. నేనైతే లక్కీగా ఫీల్ అవుతున్నాను ఈ సినిమాలో పార్ట్ అయినందుకు. నాకు తెలిసి హీ డిజర్వ్స్ ఇట్. 100% హీ డిజర్వ్స్ ఇట్. చాలా బాగుంది. సూపర్ స్టార్ నీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఎట్లా వాడుకోవాలా? అసలు ఏందయ్యా బుచ్చిబాబు గారు ఆ సీన్కి అసలు సింకే లేదు భయ్యా. నాకే చాలా చాలా బాధ అనిపించింది. చాలా చాలా ఎమోషనల్ అయినా. ఒక గ్లోబల్ స్టార్ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఎలా వాడుకోవాలా? అరే భయ్యా ఎమోషనల్ స్టోరీ నడుతుంది, ఐటమ్ సాంగ్, అది సంబంధం లేని స్టోరీ. నాకైతే రొటీన్ స్టోరీ లెక్క అనిపించింది భయ్యా. నాకైతే చాలా చాలా బాధ అనిపించింది. అంటే 600 బొక్క బ్రో. నేను రామ్ చరణ్ నమ్మి వచ్చిన బ్రో, మెగా పవర్ స్టార్ ఫ్యాన్, నేను డయాడ్ ఫ్యాన్ని. కానీ నేను చాలా చాలా డిసప్పాయింట్ అయినా భయ్యా. ఏంది భయ్యా బుచ్చిబాబు గారు ఆ ఉప్పెన సినిమాలో వైష్ణవి కోసి పడేస్తాడు, ఈ సినిమాలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాళ్ళు ఎట్లా తీస్తారు అంటే ఎట్లా సింక్ అయిందో నాకైతే అర్థం కాలేదు. అంటే స్టోరీ రొటీన్ స్టోరీ అన్న, ఏమంత నచ్చలేనా అన్న? ఏం లేదు భయ్యా, అడవిలో ఉంటది ఉడుము, ఆ ఏముందే సినిమాలో హీరోయిన్ నడుము, ఆ నడుముకు క్లోజ్ పెట్టడందో, ఆ హీరోయిన్ ఎక్స్పోజ్ చేయడంలో, ఆ హీరోయిన్ ఎందుకు అంత హైప్ చేస్తాడు? అసలు ఆ హీరోయిన్ ఈ సినిమాకి సంబంధమే లేదు బ్రో. ఆ హీరోయిన్ ఎందుకు పెట్టిన డబ్బులు బొక్క, ఆమె అసలు హీరోకి ఆమెకి సంబంధమే లేదు. ఏమోసలు అరే ఏడుపు రాదు, నవ్వు వస్తుంది, బోరింగ్ అనిపిస్తుంది భయ్యా. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అనిపించలే. కానీ మన రామ్ చరణ్ చూపించిన విధానం నాకు నచ్చలేదు. అరే ఎలా చూపించాలా, స్టోరీ ఎలా ఉండాలా? అరే ఎంత హైప్ ఉంది భయ్యా, ఎంతో అనుకొని వచ్చిన ఏం తుస్సైపోయా. 3 half అయిపోయిందన్న, మైండ్ అంతా పోయిందన్న. బుచ్చిబాబు గారు నువ్వు కోసుడు పక్కకు పెట్టి ఫస్ట్ స్టోరీ మీద ఫోకస్ పెట్టుకో. ఉప్పెన సినిమాలో ఆయన కోసి పడేసినావు, దీంట్లో మా రామ్ చరణ్ గారి కోసి పడేసినావు. కోసుడు కాకుండా సినిమా స్టోరీ. అరే ఒక మనిషి డబ్బులు పెట్టేసినప్పుడు అంత పెద్ద హీరో ఛాన్స్ దాన్ని చూపించాలా, స్టోరీ అనేది చూపించాలా. నువ్వు ఏది పెడితే గజిబిజ్ క్రికెట్ అంటాడు, మళ్ళీ అది ఉక్కు పోటీ అంటాడు. ఎందుకు ఆయన గేమ్లు పెడతారు నాకైతే అర్థం కాలే. ఇలాంటి సినిమా తీయకండి, దండం పెడతా. 600 బొక్క బ్రో. అసలు బీర్ తాగి బిర్యానీ పడి పడుకుంటే అయిపో. 600 బొక్క అయింది, దండం పెడతా. బుచ్చిబాబు గారు ఇంకోసారి మీరు కనబడండి. రామ్ చరణ్ యాక్షన్ బాగుంది, సినిమా బాగుంది. అంటే ఏంటి ఓవరాల్ స్టోరీ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది.
ఇచ్చి పడేసిన సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది కానీ మూవీ చాలా బాగుంది. బాయ్ సూపర్ బాగుంది సినిమా. ఫ్యామిలీ తోటి వెళ్ళొచ్చండి, బాగుంది. దీనికి ప్రాణం పోసింది మాత్రం రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎక్సలెంట్. అండ్ రామ్ చరణ్ యాక్టింగ్ అసలు తోపు అసలు చెప్పలేము అసలు. క్లైమాక్స్ వేరే లెవెల్లో ఉంటుంది, అందరు చూడాలి అసలు.